చేస్తూ మేము తండ్రి గ్రహిస్తూ దిద్దుబాటు చేసుకునే మనసు మాకు దయచేయమని, సమయోచితమైనటువంటి జ్ఞానంతో మీ దాసుని నన్ను నింపి మీ పాత్రగా వాడుకోనండి. కొంచెం నీ బిడ్డలు దీవించండి. అలాగే ఇంకెవరైతే రావడానికి మనసు కలిగి ఉన్నారో వారిని కూడా నడిపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చోండి. దేవునికి స్తోత్రాలండి. ఈరోజు ఆరాధికులుగా చేరవచ్చు మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటూ, దేవుని ఉచితమైన కృపను బట్టి తండ్రి అయిన దేవుడు భూమి మీద ఉన్నటువంటి జనాంగములన్నిటికంటే ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి జనాంగం విషయంలో ఆయన ఏ ఆలోచన అయితే కలిగి ఉన్నారో అది మనము ఎప్పటికప్పుడే గ్రహించవలసినటువంటి వారమైనాం. ఈరోజు మనము నేర్చుకోవాలంటే పాఠము ఏమన్నట్లయితే, మానవ స్వభావంలో అనేకమైనటువంటి లక్షణాలు ఉంటూ ఉన్నాయి. ఈ లక్షణాల్లో ఒక లక్షణం మనము తెలుసుకోగలం. అది ఏమన్నట్లయితే గర్విష్ఠుల యొక్క లక్షణాలు. గర్విష్ఠులు అనేటువంటి వారు లోకంలో ఉంటూ ఉన్నారు. లోక పరిస్థితి ఎలా ఉన్నా క్రైస్తవులంగా మన పరిస్థితి ఎలా ఉన్నది అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే, గర్విష్ఠుల యొక్క లక్షణాలు ఒక్కొక్కటిగా మనం ఆలోచించాలి. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 25వ అధ్యాయం, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 25వ అధ్యాయం 19వ వచనంలో నేను ఎదోమీయులను ఓడించి తిని అని, ఇక్కడ యోధారాజు అయినటువంటి అమజ్యా 29 సంవత్సరాలు ఈ దేవుని ప్రజలను పరిపాలన చేసినటువంటి వ్యక్తిగా మనం చూస్తాం. 25వ అధ్యాయం 2వ వచనంలో అతడు పూర్ణ యెహోవా దృష్టి యథార్థంగా ప్రవర్తించిన కానీ పూర్ణ హృదయముతో ఆయన్ను అనుసరింపలేదు. దేవుణ్ణి పూర్ణ హృదయంతో అనుసరించలేదట. ఏమండి, ఇతడు పూర్ణ హృదయముతో అనుసరించకపోయినప్పటికీ యోధా ప్రజలను దేవుడు జ్ఞాపకం చేసుకుని 14వ వచనంలో అమజ్యా ఎదోమీయులను ఏం చేశాడు? ఓడించాడు. దేవుడు విజయాన్ని ఇచ్చాడు, శత్రువులపై గెలుపునిచ్చాడు. ఇచ్చిన తర్వాత 19వ వచనంలో నేను ఎదోమీయులను ఓడించి తిని కదా అని నీవు అనుకొనుచున్నావు. నీ హృదయము నీవు గర్వించి ప్రగల్భములాడునట్లు చేయుచున్నది. అంటే గర్విష్ఠులకు ఉన్నటువంటి మొదటి లక్షణం ఏంటంటే మాటలు గర్వంగా ఉంటాయి. మాటలు ఎలా ఉంటాయి? గర్వంగా మాట్లాడతాయి. విజయాన్ని దేవుడు ఎదోమీయుల మీద ఇస్తే అతడు పూర్ణంగా దేవుని అనుసరించకపోయినప్పటికీ దేవుడు విజయాన్ని ఇచ్చారు. ఇచ్చినటువంటి తర్వాత అతని మాటలు ఏమైనాయంట? హృదయము గర్వించినట్లుగా మాట్లాడుతూ ఉన్నాడు. 19వ వచనంలో నేను ఎదోమీయులను ఓడించితిని కదా అని నీవు అనుకొనుచున్నావు. ఓడించింది ఇతనే కాదు, గెలుపునిచ్చింది ఎవరండి? దేవుడే. అందువల్ల
మాటలు ఎలా ఉంటాయి అటండి గర్విష్ఠులు? మాటలే గర్వంగా ఉంటాయి. వారి మాటల్లోనే కనపడుతుంది అన్నమాట వారి యాటిట్యూడ్ అంతా. ఏంటి ఇలా మాట్లాడుతున్నారు వీళ్ళు అని అంటే, ఇదిగో అమజ్యా గురించి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇతను ఏమండి 29 సంవత్సరాలు, యోధాలో 11వ రాజు ఇతను. దేవుని యొక్క ఆశీర్వాదాలు అనుభవించిన తర్వాత మరలా ఎటువైపు తిరిగాడండి? 15వ వచనంలో, అందుకొరకు యెహోవా కోపము అమజ్యా మీద రగులుకొన్నెను. ఆయన అతని యొద్దకు ప్రవక్తలను ఒకరిని పంపగా, అతడు నీ చేతిలో నుండి తన జనులను విడిపింప శక్తి లేని, విడిపించిందేమో దేవుడైతే తను తిరిగి మళ్ళా ఎక్కడికి పోతున్నాడట? దేవతల దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. అంటే దేవుని యొక్క అవసరం ఏమైపోయింది? తీరిపోయింది. తీరిన తర్వాత మళ్ళా విగ్రహాల దగ్గరికి వెళ్ళాడు. అది దేవునికి ఇష్టం లేదు. అందువల్ల మనము కూడా ఎప్పుడైనా ఇటువంటి తత్వంతో ఉంటే మనలో ఏమున్నట్టు మనం భావించవచ్చు? గర్వం ఉన్నట్టు. రెండో సంగతి మనం ఆలోచన చేస్తాం. దినవృత్తాంతాల 2వ గ్రంథము 32వ అధ్యాయము 32వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చూసినట్లయితే, అయితే హిజ్కియా మనసున గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లుగా ప్రవర్తింపనందున చెడిన ప్రవర్తన కలిగి ఉంటారు. గర్విష్ఠులకు ఉండే రెండవ లక్షణం ఏంటి? చెడిపోయిన ప్రవర్తన. వారి ప్రవర్తన బాగోదు. హిజ్కియాను దేవుడు జ్ఞాపకం చేసుకుని తన జీవితంలో మేలు చేశాడు. ఏమండి, నిజానికి యుద్ధం చేయకోకుండానే అతను విజయాన్ని పొందినట్టుంది. చూడండి 20వ వచనంలో, రాజాను హిజ్కియాను ఆమోజు కుమారుని యెషయాను ప్రవక్తను యుద్ధం గురించి ప్రార్థించి ఆకాశము తట్టు చూచి యెహోవా మొరపెట్టగా, యెహోవా ఒక దూతను అతడు అష్షూరు రాజు దండులో పరాక్రమశాలనందనే సేన నాయకులను అధికారులను నాశనము చేయగా, అష్షూరు రాజు సిగ్గునందున వాడే తన దేశానికి ఏమైపోయాడు? తిరిగి వెళ్ళిపోయాడు. ఉందా అంటే యుద్ధం చేశాడా? చేయకుండా వెళ్ళిపోయాడు అంటే వెళ్ళిపోయాడు. యుద్ధం చేయకోకుండానే. అంటే ఎవరు ఇచ్చారు విజయం? దేవుడే ఇచ్చాడు. యుద్ధం చేయకోకుండానే విజయాన్ని ఇచ్చేసాడు మాట అండి. నిజంగా అతడు చేసినటువంటి ప్రతి ప్రయత్నాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఎక్కడుందో చూడండి. అతనికి ఎంత ఆస్తి ఇచ్చాడు? 28వ వచనంలో, ధాన్యమును, ద్రాక్షారసమును, తైలమును ఉంచుటకు కొట్లను, పలు విధముల పశువులకు సాలలను, మందలకు దొడ్లను కట్టించెను. మరియు దేవుడు అతనికి అతి విస్తారమైన కలిమి దయచేసినందున పట్టణములను, విస్తారమైన గొర్రెల మందలను, పశువుల మందలను అతడు సంపాదించే సామర్థ్యం ఇచ్చేది ఎవరండి? దేవుడే. కొన్నిసార్లు మనం సంపాదించింది ఇది నా యొక్క బలం అనుకుంటాం. సంపాదించుకోవడానికి సామర్థ్యం ఇచ్చేది దేవుడే. ఇంకా అతనికి ఎంత ఇచ్చాడో చూడండి. ఈ హిజ్కియా గిహోను కాలువను ఎగువను కట్టవేయించి దావీదు పట్టణపు పడమటి వైపునకు దాన్ని తెప్పించి, హిజ్కియా తాను పూనుకున్న సర్వ ప్రయత్నములందు ఏమయ్యాడు? అది అండర్లైన్ చేసుకోండి. సర్వ ప్రయత్నములందు. నీవే ప్రయత్నం చేసినా దేవుడు నిన్ను వృద్ధిలోకి తీసుకురావాలా. సర్వ ప్రయత్నములందు 30వ వచనం చివరి లైన్లో సర్వ ప్రయత్నములందు అనే మాట మీరు అండర్లైన్ చేసుకోండి. సర్వ ప్రయత్నములందు వృద్ధి పొందాడు. ఏ ప్రయత్నం చేసినా అపజయం ఉందా? విజయం ఉందా? విజయమే ఉంది. సర్వ ప్రయత్నాల్లో కూడా దేవుడు విజయాన్ని ఇస్తాడు. కానీ ఇతని మనసు ఎలా ఉంది? గర్వం. అంటే ఎంత చేసినా కానీ చెడిపోయిన ప్రవర్తన కలిగి ఉన్నాడు. మొట్టమొదటిగా మనం ఏం చూసాం? మాటలు ఎలా ఉంటాయి? గర్వంగా ఉంటాయి. రెండోది ఎలా ఉంటాయి? చెడిపోయిన ప్రవర్తన కలిగి ఉంటారండి. మూడోది ఏం చేస్తారు తెలిసి వీళ్ళు? కీర్తనల గ్రంథము 17వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 17వ అధ్యాయము
10వ వచనాన్ని మనం చూస్తే, వారు తమ హృదయములను కఠిన హృదయం కలిగి ఉంటారు. వీళ్ళకి మెత్తని హృదయం ఉండదు. ఎవరిలో? ఈరోజు మన పాఠం ఎవరి గురించి? గర్విష్ఠుల యొక్క లక్షణాలు. ఇవన్నీ మనం అయిపోయిన తర్వాత మనలో ఏమైనా ఉన్నాయేమో మనం ఒక్కొక్కసారి స్వపరీక్ష చేసుకుంటాం. గర్విష్ఠులకు ఉండేటువంటి లక్షణం మొట్టమొదటిది ఏంటని చెప్పుకున్నాం? వారి మాటలు గర్వంగా మాట్లాడతారట. మరి ఆ మాటలు ఎలా ఉంటాయో దానికి ఉదాహరణగా ఎవరిని చూసాం? అమజ్యా రాజుని చూసాం. రెండోది మనం ఏం చూసాం? హిజ్కియా. దేవుడు యుద్ధం చేయకోకుండానే ఏమి ఇచ్చాడు? విజయాన్ని ఇచ్చాడండి. అయినప్పటికీ ఇంకో మాట చెప్పుకున్నాం, సర్వ ప్రయత్నాల్లో అతను ఏమయ్యాడు? వృద్ధి పొందాడు. మన మీద చాలా బెస్ట్ అతను. మనం ఏ ప్రయత్నం చేసినా ఒకటే ప్రయత్నం సఫలం అవ్వచ్చు, రెండోది విఫలం అవ్వచ్చు. కానీ అతను సర్వ ప్రయత్నాలు ఏమయ్యాడని ఉంది? వృద్ధి పొందేశాడు. కానీ ఎటువంటి ప్రవర్తన కలిగిన వాడు? చెడిపోయిన ప్రవర్తన కలిగిన వాడు. మూడవది కఠిన హృదయం కలిగి ఉంటారు. వాళ్ళ హృదయం మెత్తని హృదయం ఉండదట. కఠిన హృదయం. కఠినం అంటే ఎంత కఠినంగా ఉంటారండి? కఠినం అనే మాట మనం సింపుల్గా తీసుకుంటున్నాం, కానీ ఒక్కొక్కళ్ళ హృదయం ఎలా ఉంటుంది అంటే, ఐగుప్తీయులు ఇశ్రాయేలీలతో కఠినమైన సేవ చేయించుకున్నారు. మట్టితో ఇటకలో చేయించేవాడు ఫరో చక్రవర్తి. వారు కఠినమైన పని చేస్తే చెయ్యలేక నిట్టూర్పు విడిచారట. ఒక్కొక్కసారి కఠినమైన పని చేయిస్తే అప్పుడు బాధ కలుగుతుంది. ఈవేళ కఠినమైన పని ఎవరికి ఉందే? అందరికీ సులువైన పనులు వచ్చేసినాయి. ఇళ్లల్లో కూడా ఏ పనులు వచ్చినాయి? సులువు పనులే. ఒకటి చెప్పండి, సులువుగా చేసే పని మీరు ఆరాధన కింద త్వరగా వచ్చారంటే మీ పనులు ఎలాగైపోయినాయి? సులువుగా అయిపోయినాయి. ఎందుకనంటే మిషన్స్ వచ్చేసినాయి కాబట్టి. ఇదివరకు అయితే అన్నీ కూడా అవి లేవు, చేత్తేనే చేసుకునేవారు. కఠినమైన పని లేదు. అసలు వాళ్ళ ఐగుప్తీయుల దగ్గర ఉంటే ఒక్కొక్కరిని దేవుడు కొన్నిసార్లు బుద్ధి రావడానికి ఒక్కొక్కళ్ళ దగ్గర పంపుతాడు. వెళ్ళనని అనటానికి అనకూడదు. మేము ట్రైనింగ్లో కఠినమైన సేవ చేయించేవారు మాతో. టయానికి భోజనం పెట్టినా కఠినమైన పని చేయించేవారు. పార పని, పలుగు పని, గొడ్డల పని, ఏమంటే కలుపు తీయడం. ఇంత కష్టపడి మళ్ళీ బైబిల్ నేర్చుకోవాలి, మళ్ళీ హోంవర్క్ చేయాలి, ఏమండి బట్టలు ఉతుక్కోవాలి, వంటోడు మానేస్తే వంట చేయాలి. ఇంతమైన పని చేసినప్పుడు అది ఆ రోజు మాకు కఠినం అనిపించలేదు. ఇప్పుడు పిల్లలకి 4-3 పనులు చెప్పండి మీరు, ఏమంటారు? నేను మనిషినా మిషన్నా? ఎన్ని పనులని చేయని అంటారనరా? కఠినమైనటువంటి సేవ అంటే అది, కఠినమైన పని అంటే అది. చూడండి ఒకసారి నిర్గమాకాండం 1వ అధ్యాయం ఒకసారి తీయండి. నిర్గమాకాండము 1వ అధ్యాయము 13వ వచనం. వారు ఇశ్రాయేలు చేత చేయించుకున్న ప్రతి పనియు కఠినముగా ఉండెను. నిర్గమా 1:13, 14. వారు ఇశ్రాయేలు చేత చేయించుకున్న ప్రతి పనియు కఠినముగా ఉండను. వారు జిగటమంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములో చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి ప్రాణాలను ఏం చేసేసారు? నా ప్రాణము వంట చేసి ఇసిగిపోయింది అన్నవాళ్ళు ఇక్కడ ఎంతమంది ఉన్నారు అమ్మా? ఏదో చెప్పారు. మేమే తింటున్నానా? మీకు మీరే. మరి అలాగా రోజు ఒక 10 మందికి చేయాలంటే ఎలా ఉంటుంది? అప్పుడు ఇసుకొచ్చేది. పెద్ద కుటుంబాలు ఉంటాయి.
ఆ కుటుంబాలకి 10 మందికి వంట ఒకలే చేయాలనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? నేను చేసి పెడుతుంటే ఏం చేస్తున్నారు? పిప్పటి బత్తలాగా తినేసి ఇలా నా మీద మళ్ళీ అవి రుచికలేవు ఇవిగా రుచికలేవు అంటున్నారు అని బాధ వస్తుంది. అసలు ఇటుకల పని ఎలాగుంటుందండి? ఇటుకలు చేసే వాళ్ళకి తెలుస్తుంది అది ఎంత కష్టమైన పని. ఇప్పుడు మిషనరీస్ వచ్చినాయి, ఇది వరకు అలాగుండియా? ఆ మట్టిని కుండలు చేసేటప్పుడు మనం చూసేవాళ్ళం, గంగారావు గారు ఇప్పుడు మానేశారు. అది ఎంత కష్టమైన పని. తెల్లవారుజాము 4 గంటలు లేచి ఆ మట్టిని అంతటిని ప్రిపేర్ చేసుకుని అన్ని పనులు చేయాలి. కష్టం, కఠినమైన పని. కఠినమైన పని చేస్తే మనిషి షైన్ అయిపోతాడండి. ఆవిడ ఇప్పుడు పోలీసు ఉద్యోగం, ఆర్మీ ఉద్యోగానికి 6 నెలలు ఏమిస్తారు? ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్లు ఏమనిపిస్తుంది వాళ్ళకి? అసలు ఈ ఉద్యోగం మానేసి ఇంటికి వెళ్ళిపోవాలనిపిస్తుంది. మరి ఆ 6 నెలలు ఓర్చుకుంటే జీవితాంతం ఏం చేయొచ్చు? సుఖపడి తినవచ్చు. ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి ప్రభుత్వం. కఠినమైనటువంటిది ఎప్పుడూ కూడా మనకు మేలే. వ్యాపారసం బాగుంటుందా? ఎప్పుడైనా తాగారా వ్యాపారసం? ఆకులు వ్యాపారసం చిన్నప్పుడు మేము తాగేవాళ్ళం. ఆమదం అది ఎలా ఉంటుంది? పిల్లలకు ఇప్పుడు పట్టించండి ఏమండి, అది ఆరోగ్యానికి మేలే. కఠినమైనటువంటిది ఏదైనా కానీ మనకి మేలు చేస్తుంది. అయితే ఇక్కడ పరిస్థితి ఏంటంటే, గర్విష్ఠులకు ఉండేటువంటి మనస్సును మనం వాళ్ళ లక్షణాలు ఏంటంటే, ఏ హృదయం కలిగి ఉంటారండి? ఎప్పుడు కూడా కఠిన హృదయం, ఎప్పుడు మనసు మెత్తం రాదండి వాళ్ళకి. వాళ్ళ బుద్ధి మారదు. కఠినమే కఠినమే కఠినమే. అలా కఠినం చేసుకోవాలంటే ఇంకా 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 మనుషులను దేవుడు భూమి మీద నాశనం చేస్తూనే ఉంటాడు. కానీ ఎక్కడో ఒక చోట ఉగ్రత కుమ్మరించబడుతుంది, మరో చోట దేవుని ప్రేమ కనుపరచబడుతుంది. ఎందుకంటే మనకు తెలుసు, సొదొమ గొమొర్రా పట్టణాలని దేవుడు నాశనం చేయడానికి సిద్ధపడినప్పుడు ఆ విషయాన్ని ఎవరికి చెప్పారు? అబ్రహాము చెప్పారు. అబ్రహాము గారు దేవుని దగ్గర అడిగినటువంటి రిక్వెస్ట్ ఏంటి? అక్కడ 50 మంది నీతిమంతులు ఉంటే కాపాడుతావా? ఆఖరికి 10 మంది ఉన్నా ఏం చేస్తానన్నాడు? కాపాడు. అంటే ఆ 2 పట్టణాల్లో ఎంతమంది కూడా లేరు? 10 మంది కూడా లేరు. 10 మంది కూడా లేరు. అంటే కొందరు నీతిమంతుల యొక్క నివసించే పట్టణం దేవుడు కాపాడతాడు, కానీ ఆ 2 పట్టణాల్లో ఎవరు లేరు. కొన్ని పట్టణాల్లో దేవుని ఉగ్రతను చూస్తున్నాయి. మనం ప్రార్థన చేయవలసింది ఏంటంటే, ఈరోజు వచ్చేటప్పుడు నేను అదే ప్రార్థన చేసుకున్నాను. నీట మునిగిపోయిన ప్రాంతాలు ఉన్నాయి. వాళ్ళు ప్రీతి సంఘస్థులు కూడా ఉంటారు. కనీసం వాళ్ళు ఆరాధన చేసుకుంటానికి పరిస్థితులు అనుకూలపరచాలని ప్రార్థన చేశారు. ఆదివారం అయినప్పుడు ఎవరికైనా ఏంటి మనకి టెన్షన్? ఖచ్చితంగా దేవుణ్ణి ఆరాధన చేయాలి. నీ హృదయం బాగుంటే దేవుడు ఖచ్చితంగా మేలు చేస్తాడు. ఎటువంటి హృదయం ఉంటారండి గర్విష్ఠులు? కఠిన హృదయంతో ఉంటారండి. కఠిన హృదయంతో ఉంటారు. నేను చెప్పాను కూడా. 4వ సంగతి ఏంటంటే, కఠిన హృదయంతో పాటు గర్విష్ఠుల యొక్క లక్షణాల్లో 4వది ఏంటంటే, 4వది లోబడకుండా జీవిస్తారు. అసలు దేవునికి లోబడరు వాళ్ళు లోబడరండి. వాళ్ళు లోబడట్లేదంటే నీలో గర్వం ఉన్నట్టే. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ అధ్యాయము నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూస్తే, అయితే వారును మా పితరులను గర్వించి లోబడనల్లక. ఏం చేయలేదండి వాళ్ళు? ఇశ్రాయేలీలు లోబడలేదటండి. లోబడక జీవిస్తారు.
నిజంగా వాళ్ళ పరిస్థితి ఎలాగుందో తెలుసా? ఇప్పుడు మన పిల్లలు దేవుని మాటకి లోబడతలేదు, మన మాటకి లోబడతలేదు అనుకోండి, మనం ఏం చేస్తాం చెప్పండి? దినమంతా ప్రార్థన చేస్తామా, ఏదో గంట ప్రార్థన చేస్తామా? బాబు మా యొక్క పిల్లలు నా మాట వింటలేదు, నాకు విధేయత చూపట్లేదు, ఏంటి పరిస్థితి అని దేవుణ్ణి అడుగుతూ ఉంటాం. వారు లోబడట్లేదు, వారు పాపం చేశారు, దేవుని ఆజ్ఞను అతిక్రమించారు కాబట్టి నాశనం అయిపోయారు అని పితరుల యొక్క పాపాలని ఇప్పుడున్నటువంటి జనాంగం మీదకి రాకోకుండా దేవుడు మమ్మల్ని క్షమించమని వాళ్ళు ఒక జామంతా కూడా ప్రార్థన చేశారట. జాముకి ఎన్ని గంటలో తెలుసా మీకు? ఒక రాత్రికి ఎన్ని జాములు? 4 జాములు. జాముకి ఎన్ని గంటలు? 3 గంటలు. ఇదేనా? 6 నుంచి 9 వరకు ఒక జాము, 9 నుంచి 12 వరకు ఒక జాము, 12 నుంచి 3 గంటలకు ఒక జాము, 3 నుంచి 6 గంటలకు ఒక జాము. ఒక జాము అంతా కూడా వాళ్ళు చూడండి, 9వ అధ్యాయము 2వ వచనం, ఇశ్రాయేలు అన్యజనులందరిలో ప్రత్యేకమైన వారు నిలవబడి తమ పాపములను తమ పితరుల పాపములను ఏం చేశారు? ఒప్పుకున్నారు. మరియు వారు ఒక జాము సేపు తామున్న చోటనే నిలవబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచు ఒక జాము సేపు తమ పాపములను ఏం చేశారు? ఒప్పుకున్నారు. మనం కూడా బైబిల్ పట్టణానికి నిలబడి చదువుతాం. గ్రంథం చదివేటప్పుడు దాని అటెన్షన్ అంతే. మనం ఇంటి దగ్గర కూర్చున్నప్పుడు వేరేగా చదువుకుంటాం. ఆరాధనలో ఒక క్రమ పద్ధతి అనేది ఉంటుంది కాబట్టి దాని ప్రకారంగా మనం చేయవలసిన అవసరం ఉంది. అయితే వీళ్ళు ఏం చేశారని వాళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు. 16వ వచనంలో, అయితే వారును మా పితరులను ఏం చేశారట? గర్వించారు. ఎంత భయంకరమైన పరిస్థితి! దేవుడు వారికి అన్ని మేలులు చేస్తే, అన్ని మేలులు పొందిన తర్వాత ఆటోమేటిక్గా దేవునికి లోపడకోకుండా వాళ్ళ జీవితాలు కొనసాగిస్తున్నారు. అంటే గర్విష్ఠులు చెప్పండి, వాక్యానికి ఏమవరు? లోపడరు. ఆ వాక్యం అలాగే ఉంటుంది, బైబిల్ అలాగే చెప్తుంది, దేవుడు అలాగే అంటాడు. మరి లోబడనల్లని ప్రజలు అరణ్యములో రాలిపోని చరిత్ర ఉంది కదా. లోబడని ప్రజలు దేవుని శిక్షణ పొందుతున్నటువంటి సంఘటనలు చూస్తున్నాం కదా. మరి నేను ఎందుకు అవిధేయులుగా ఉండాలి, నేను లోబడాలి కదా అనే ఆలోచన రావాలి కదండి. 29వ వచనాన్ని కూడా మనం చదువుతున్నాం. నీ ఆజ్ఞలను విధులను ఒకడు ఆచరించిన ఎడల వాటి వలన వాడు ఏమవుతాడు? బ్రతుకుతాడు. వారు మరలా నీ ధర్మశాస్త్రం నుంచి నడుచున్నట్లు నీ వారి మీద సాక్ష్యము పలికినను వారు గర్వించి నీ ఆజ్ఞకు లోబడక నీ విధుల విషయంలో పాపులై నిన్ను తిరస్కరించి తమ మనస్సును కఠినపరుచుకుని నీ మాట ఏం చేయలేకపోయారు. ఎందుకని ఏం లేకపోతున్నారో చూడండి. అంటే లోబడట్లేదంటే వాళ్ళు ఏముంది? గర్వం ఉంది. ఈరోజు మన పాఠాన్ని బట్టి మొట్టమొదటిగా మనం ఏం చూసామంటే మాటలు గర్వంగా ఉంటాయి. ఒక్కొక్కరు మాటలు చూస్తే అబ్బో ఏమండి. రెండవది అమ్మా, చెడిపోయిన ప్రవర్తన, బిహేవియర్ బాగోదు. ఒకరోజు కాదు ఒకరోజు అయినా కొన్నిసార్లు మార్చుకునే తత్వం ఉంటుంది, కానీ అలా మార్చుకోరేళ్ళు. నేను ఎప్పుడు ఒకేలాగా ఉంటానంటాడు, నేను ఎప్పుడు ఒకేలాగా ఉంటానంటది ఆవిడ. ఎన్ని సంవత్సరాల గుళ్ళోకి వెళ్ళి ఎన్ని సంవత్సరాల వాక్యం విన్నా కానీ ప్రవర్తన మారదు. మూడోది హృదయం, కఠిన హృదయం అండి. లోబడక జీవిస్తారు. 5వది 4 చెప్పానా? 5వది ఇప్పుడు అపహాస్యం చేస్తారండి. ఏం చేస్తారో? అపహాస్యం. మిమ్మల్ని ఎవరైనా ఎప్పుడైనా అపహాస్యం చేశారా? ఆహాహా నవ్వారు మిమ్మల్ని చూసి, మరి అది అపహాస్యం కదా. అపహాస్యం చేసే గుణము ఎవరిలో ఉన్నప్పటికీ, మీలో ఉన్న నాలో ఉన్న, చూడండి కీర్తన గ్రంథం 119వ అధ్యాయము
కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 51వ వచనాన్ని మనం చూస్తున్నాం. గర్విష్ఠులు నన్ను మిగుల ఏం చేశారు? అపహాసించిరి. అపహాస్యం చేస్తారు గర్వం ఉన్నటువంటి వాళ్ళు. ఏమండి, ఎక్కువ మంది స్త్రీలు ఉన్నారు. మీరు మీ యొక్క భర్తను ఎప్పుడైనా అపహాస్యం చేశారా? బైబిల్లో ఒక అమ్మాయి అపహాస్యం చేసింది వాళ్ళ ఆయన్ని. ఎవరో మేకాలు. ఎవరు చెప్పారు? దేవుడి దగ్గర తాను సంతోషంతో పనిచేస్తుంటే అపహాస్యం చేసింది. బతికినంతకాలం ఎవరు లేరు, పిల్లలు లేరు. భర్త ఏదన్నా చేస్తున్నప్పుడు దేవుని కార్యక్రమంలో చేయని, వెనుకంజ వేయొద్దు, అపహాస్యం చేయకూడదు. ఒకలా లక్షణం ఉందంటే, ఒకవేళ నేను సౌలు కూతురిని కదా అని ఏముండొచ్చు? గర్వం ఉండొచ్చు. నేను మహారాజు ఇశ్రాయేల్ లేక చరిత్రలో ఫస్ట్ కింగ్ మా నాన్న అని ఏమన్నా ఒకవేళ గర్వం వచ్చిందంటారా? ఏమో తెలియదు. పిల్లలు మీరు బాగా చదువుకున్నారనుకోండి, మీలో ఏం కనపడకూడదు. మీకు ఉద్యోగం వచ్చిందనుకోండి, ఏం రాకూడదు, వచ్చేద్దాం ఆటోమేటిక్గా. అది వచ్చే లక్షణం ఉంది కాబట్టే బైబిల్ ఏం చెప్తుందంటే, గర్విష్ఠులు ఏమైపోయారో ముందుగా మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఏమండి, ప్రవర్తన అపహాస్యం చేస్తారు. రాజుల మొదటి గ్రంథం 2వ గ్రంథం, రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం, రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయము 23వ వచనంలో ఏం చేశారు చూడండి. అక్కడి నుండి అతడు బేతేలునికి ఎక్కి వెళ్ళాను. అతడు త్రోవను పోవచ్చుండగా బాలూరు పట్టణంలో నుండి వచ్చి బోడివాడ ఎక్కువొమ్ము, బోడివాడ ఎక్కువొమ్మని అతన్ని ఏం చేశారు? అపహాస్యం చేశారు. ఎవరైనా ప్రవక్త, ఏలియా ప్రవక్తని ఎవరైనా అపహాస్యం చేస్తారండి? మీకు అర్థమవడానికి మీ సేవకుడినే నేనే ఉన్నాను. నన్ను ఎప్పుడైనా అపహాస్యం చేస్తారా? ఎదురుగా చాటుని చేయరు. ఎందుకని చేయరు? ఒక నన్ను చేశారనుకో, 2 ఆడ ఎలుగు పంటలు వచ్చి మిమ్మల్ని చంపేస్తాయి. మరి బైబిల్ చెప్పింది అదే. ప్రవక్తను అపహాస్యం చేస్తే ఆయన ఆ దేవుడి ప్రతినిధి కాబట్టి వెంటనే జరిగింది కదా. కింద ఉందా? అది మాట. ప్రియమైన దేవుని వాళ్ళారా, అపహాస్యం చేయడం అనేటువంటిది ఎవరి లక్షణం? మీకు కొంత ఫ్రెండ్స్ ఉంటారు. మీ స్నేహితులు ఎప్పుడైనా మిమ్మల్ని హేళన చేశారా? నువ్వు మంచి స్నేహితురాలు అనుకుంటావు, మంచి స్నేహితుడు అనుకుంటావు, కానీ కొన్నిసార్లు నిన్ను ఏం చేస్తారు? అపహాస్యం చేస్తారు. యోబు గ్రంథం 12వ అధ్యాయం, యోబు గ్రంథం 12వ అధ్యాయము 4వ వచనంలో, నా స్నేహితునికి అపహాస్యాస్పదముగా ఉండవలసి వచ్చింది. స్నేహితులకి ఎలాగైపోయాడు అంటే ఇతను, అందుకే అక్కడ బాధపడతాడండి. 3వ వచనంలో, అయినను మీకున్నట్టు నాకు వివేచన శక్తి కలిగి ఉన్నది, నేను మీకంటే తక్కువ జ్ఞానము కలవాడను, మీరు చెప్పిన వాటిని ఎరగిన వాడనెవడు, దేవునికి మొర్రపెట్టి ప్రత్యుత్తరములు పొందిన వాడనైనా నేను, ప్రార్థనా శక్తి కలిగిన నేను, వాక్య జ్ఞానము కలిగిన నేను, స్నేహితుల దృష్టికి ఎలాగైపోయాను? అపహాస్యం అయిపోయింది. ఒకవేళ ఎవరైనా నిన్ను అపహాస్యం చేయడం అంటూ వస్తే, ఏ విషయంలో అపహాస్యం చేయాలో తెలుసా? వాక్య విషయంలో కొందరు అపహాస్యం చేశారు. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూస్తే, అంచె దినములలో అపహాసకులు అపహసించుచూ వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గురించిన వాగ్దానం ఏమయ్యను?
అది మీ యేసు ప్రభు ఏదో చెప్తాడంట కదా, మీ యేసు ప్రభుని నమ్ముకుంటే మేలులు జరుగుతాయంట కదా అని ఎవరైనా మిమ్మల్ని నన్ను అపహాస్యం చేశారనుకోండి, వాక్య విషయంలో అపహాస్యం చేస్తే నువ్వు నీ ముందు చేసినా నిన్ను చేసినా తట్టుకున్నా పర్వాలేదు. ఎందుకని? వాక్యం కదండి, రాయబడింది. ఇవాళకైతే రేపైనా ఏమవుతుంది? నెరవేరుతుంది. ఎప్పుడో 2024 సంవత్సరాల క్రితం యేసు ప్రభు వారు ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అన్నారు. నేటికి కూడా ఆయన ఏమవ్వలేదు. పేతురు పత్రిక రాసేటప్పటికీ అపహాసకులు తయారైపోయారు. ఏదో యేసుప్రభు వస్తాడని అన్నారో, ఇంకా రాలేదు అని అపహాసం చేస్తున్నారు. ఆయన రాకడని గురించిన వాగ్దానం ఏమైంది? పితరులు ఉన్నప్పటి నుంచి కాలం ఎలా జరుగుతుందో అలాగే ఉంది కదా, మార్పు ఏమీ రాలేదు కదా అని అపహాసం చేస్తున్నారట. కానీ ఆయన మాట ఇచ్చారంటే ఖచ్చితంగా నెరవేరుస్తారు. అందువల్ల గర్విష్ఠులకు ఉన్నటువంటి మరో లక్షణం ఏంటండి? అపహాస్యం చేస్తారండి, అపహాస్యం చేస్తారు. అందుకనే అపహాస్యం చేసేవాళ్ళ దగ్గర ఏమంటాడు దావీదు గారు? దుష్టుల ఆలోచన చొప్పున నడువక అపహాసకులు. ఇప్పుడు 10 మంది కూర్చున్నారనుకోండి, నేను ఎవరైనా అపహాస్యం చేస్తాను లేచి వెళ్ళిపో అక్కడి నుంచి. ఏంటి ఈయన వెళ్ళిపోడేంటి, ఈవిడ వెళ్ళిపోయింది ఏంటని అనుకోని. ఎందుకంటే నీ మనసుకి ఏమనిపించింది తెలుసా? నిన్ను హేళన చేస్తున్నారు, వాళ్ళు హేళన అపహాస్యం చేస్తున్నారు. నేను అపహాస్యం చేసినప్పుడు వెళ్ళిపోతావు. ఆ గ్రంథమే చెప్పింది కదా. చెప్పండి ఆ కీర్తన, చూడకుండా చెప్పండి. నాకు రాదు, మీకు వచ్చు. చాలు, ఇంకా చదవద్దులేండి, నా టైం అయిపోద్ది అండి. మొదటి కీర్తన కాబట్టి మీకు బాగా నేర్చుకున్నారు కనుక అపహాసకులు కూర్చుండే చోటు కూర్చోండి. అపహాస్యం చేసేవాళ్ళు ఎవరండి? గర్విష్ఠులు. ఎన్ని చెప్పానమ్మా? 5. 6వది సులువుగా అబద్ధం ఆడతారు. అసలు వీళ్ళు ఆడితే సిమెంట్ గోడ కట్టినట్టే ఉంటుంది. ఎవరు ఆడితే? అబద్ధం ఆడితే. మళ్ళీ మట్టి గోడ కూడా కాదు. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 69వ వచనం. గర్విష్ఠులు అదండి సులువుగా అబద్ధాలు ఆడతారు. చాలా సునాయాసంగా వచ్చేస్తుంది వాళ్ళ నోట అబద్ధం. 78వ వచనం. నేను నీ ఉపదేశంలో ధ్యానించుచున్నాను. అదండి మీ మీద సులువుగా అబద్ధం ఆడితే వాళ్ళు ఏమవుతారని ఉంది? సిగ్గునొందుతారు. ఎవరైనా నీ మీద అబద్ధాలు ఆడినప్పుడు వాళ్ళ మనస్సు ఇదని తెలుసుకుంటామే. గర్విష్ఠులు సులువుగా ఏమాడతారటండి? అబద్ధాలు ఆడతారు. ఎన్ని చెప్పానమ్మా? చెప్పానా? మరో సంగతి చెప్తున్నాను, గుంటలు తవ్వుతారు. గర్విష్ఠులకు ఉన్న మరో లక్షణం ఏంటి? గుంటలు తవ్వుతారు. గుంటలు అంటే తెలుసు కదా, గుంటలు తెలీదా? అదిగో మా విజయ్ చెప్పింది. ఆమెకి పాయింట్ చక్కగా రీచ్ అయిపోయింది. అలాగే ఒక్కొక్క పాయింట్ ఒకటి రీచ్ అవ్వాలనే నా బాధ. కీర్తన గ్రంథము 119వ అధ్యాయం కాడ ఉన్నాం కదా, 85వ వచనం చూడండి. నీ ధర్మశాస్త్రం అనుసరింపని గర్విష్ఠులు నన్ను చిక్కించుకున్నటకై ఏం తవ్వుతారు? గుంటలో. నువ్వు ఆ గుంటలో పడాలని వాళ్ళు గుంటలు తవ్వుతారు. ఇప్పుడు గుంటలు తవ్వారంటే వాళ్ళు ఎవరని బైబిల్ చెప్తుంది? గర్విష్ఠులు. తర్వాత విషయం, వాళ్ళు తవ్విన గుంటలు వాళ్ళే పడతారనుకోండి, దేవుడిని తప్పిస్తాడు ఆ సమయానికి. మనం ఎవరికి గుంటలు తవ్వం. మనం ఎవరన్నా తవ్వారనుకోండి, ప్రభువా ఆ గుంటలో పడకుండా నన్ను కాపాడు. మీ అందరికీ తెలిసిన సందర్భమే. హామాను ఏం చేశాడు? మొర్దెకైని ఉరి తీయాలని ఉరికంబాన్ని తయారు చేయించాడు. అదే ఉరికంబం మీద హామానే ఉరి తీశారు.
క్రైస్తవులంగా మనకి థాట్స్ ఎందుకు ఉంటాయి? ఉండకూడదు. ఆవిడ నీ సహోదరి, ఆయన నీ సహోదరుడు. వారి కోసం మనము మేలైనటువంటి ఆలోచనలే చేయాలి. అమ్మ నువ్వు ఎలా చేస్తే బాగుంటుంది, నీ జీవితం ఎలా చేస్తే బాగుంటుంది బైబిల్ని బట్టి అని చెప్పేటువంటి వారంగానే మనం ఉండాలి. గుంట్ల తవ్వేవారు ఉండకూడదు. ఏమండి, కీడు చేయాలని ఆలోచన కలిగి ఉంటారు. మరో సంగతి, వాళ్ళకి ఎంతసేపు మేలు చేద్దామని ఉండదండి. కీడే 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 కీడు చేయాలని ఆలోచన నీ హృదయంలోనికి వచ్చింది అంటే నువ్వు ఎటువంటి తత్వం కలిగిన వ్యక్తివి? ఈరోజు పాఠాన్ని బట్టి గర్వం ఉంది, గర్వం ఉంటుందన్నమాట. ప్రియమైన దేవుని వారలారా, అక్కడక్కడ కొన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, కొన్నేమో జస్ట్ చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. మరో సంగతి ఏం చెప్తానంటే, గ్రంథాన్ని బట్టి గర్వం ఉన్నటువంటి వాళ్ళు జగడమాడతారు. జగడం అంటే ఇంకో పదం ఏదైనా ఉంటే చెప్పండి. దెబ్బలాట ఒకటే, ఇంకేం లేదా? ఇంకేమంటారా? అయ్యా మొన్న ఇదే మాటనే ఎవరిని అడిగితే అప్పుడు ఆవిడ చెప్తుంది, కయ్యాలు ఆడతారండి అంటుంది. మరి అయ్యేంటో నాకు తెలియదు. అది కూడా దీ బాప్తేనా? మీకు ఆ తత్వం లేదు కాబట్టి ఈ పాయింట్ మీకు అవసరం లేదు. ఎందుకంటే మీరు ఎవరితోనూ కయ్యాలాడరు, ఎవరితోనూ కూడా జగడమాడరు. అంటే మీలో ఏమి లేనట్లు, గర్వం లేనట్లు. గర్వం ఉన్న వాళ్ళు ఏమాడతారు? జగడమాడతారు. సామెతల గ్రంథం 13వ అధ్యాయం, సామెతల గ్రంథము 13వ అధ్యాయము ఎన్నో వచ్చిన 10వ వచనం అంట. చూడండి, గర్వము వలన జగడమే పుట్టును. అదండి, గర్వం ఉందనుకోండి, ఏం పుడుతుంది అక్కడ? జగడం. ఇప్పటి వరకు నేను ఎవరితోనూ జగడమాడలేదు అన్నటువంటి స్త్రీలు చేతులు ఎత్తండి, పురుషులు వద్దులే. చూసారు, ఎవరు మీరు జగడమాడే మనసు లేదు మీకు. చేతులు ఎత్తలేదంటే మొత్తానికి జగడం ఆడారంట. మా పిల్లలంటే వాళ్ళు మినయంతం, వాళ్ళు యవనస్తులు కాబట్టి వాళ్ళకి ఏముండవు. అయితే మీరు కూడా అడపా తడప ఉన్నాయా? 1 2 సమయాన్ని బట్టి ఉండొచ్చు. ఒకవేళ అది ఉంటే మనం ఎటువంటి లక్షణం ఉన్న వాళ్ళు మన గ్రంథం చెప్తుంది, గర్విష్ఠులు. జగడమాడనటువంటి వ్యక్తి ఒక వ్యక్తి చెప్పండి. నెక్స్ట్ పాయింట్కి వెళ్తాను. అసలు ఈ భూమి మీద జీవించిన దినాల్లో ఎవరితోనూ కూడా జగడమాడలేదు. మత్తయి సువార్త 12వ అధ్యాయం, మత్తయి సువార్త 12వ అధ్యాయము తీసారా? 19వ వచనమాట. ఈయన లేకపోతే పైనుంచి చదువున్నాను అనుకున్నాను. ఈయన నా సేవకుడు, ఈయన నేను ఏర్పరచుకుంటుని, నా ప్రియుడు ఉంచెదను, అదండి జగడమాడడు. యేసుప్రభు వారు ఎవరితో ఏమాడండి? ఇంక జగడం ఆడని వాళ్ళు ఎవరో ఇంకో మాట చెప్పేసి నెక్స్ట్ పాయింట్. జగడం ఆడని వారు ఎవరు? ఇప్పుడే కదా మనం అనుకున్నాం, యేసుప్రభు జగడం ఆడడం అంటే యేసుప్రభువులో ఉన్న మనం కూడా ఏమాడాం? చూసారా, సైలెంట్ అయిపోయారు. అది మనం దిద్దుబాటు చేసుకోవాలన్నమాట. జగడం ఆడరు. ఇప్పుడు ఇంకో పాయింట్ చెప్తాను ఏంటంటే, సంఘ పెద్దలు ఉంటారు, తెలుసు కదా మీకు. పెద్దలకి ఏ తత్వం ఉండదు, జగడం ఆడరారు. ఏదైనా న్యాయపరంగా ఎలా చేయాలి అలా చేయాలని చెప్తారు. అది గ్రంథమే చెప్పింది. అధ్యక్ష పదవిని అపేక్షించువాడు అని చెప్పుకుంటా వచ్చి
ఏమంటాడంటే జగడమాడని వాడును, నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, ఈ సంగతులన్నీ కూడా, ఈ అర్హతలన్నీ కలిగినటువంటి వాడు ఆయన. కనుక దాని గురించి ఎక్కువ నేను ఈ సందర్భంలో జ్ఞాపకం చేయట్లేదు. కానీ మతానికి గర్విష్ఠులు కొన్ని లక్షణాల్లో ఇంకోటి ఏది బయటపడింది? జగడం. మరొకటి చెప్తాను, నేను చెప్పానండి 8వ 9వ తీసు 9వ 10వ రాసుకోండి. ఇది ఈ సంగతి ఏంటంటే ఇతరులు ఆకర్షితమైతే విధంగా అలంకరించుకుంటారు. వాళ్ళు ఇతరులను చూసి, నన్ను చూసి వాళ్ళు ఏమవ్వాలి, నాకు అట్రాక్ట్ అవ్వాలి, వాళ్ళు ఆకర్షింపబడాలి అన్నట్టుగా ఏం చేసుకుంటారంటే వీళ్ళు అలంకరించుకుంటారంట. అలంకరణ అనేది స్త్రీ ఎవరి కొరకు అలంకరించుకుంటుందని బైబిల్ చెప్పింది? తన భర్త కొరకే. భర్త కొరకు అలంకరణ అన్నది. కానీ వీళ్ళ భర్త దగ్గర అలంకరించుకోకుండా షాపింగ్కి వెళ్ళినప్పుడు, లేకపోతే దుకాణాలకు పోయినప్పుడు, లేకపోతే ప్రయాణానికి వెళ్ళినప్పుడు అప్పుడు అలంకరించుకుంటే అప్పుడు ఎలా కుదురుతుంది? ఏమండి, అలంకరణ అనేటువంటిది నీ భర్త కొరకు అలంకరణ అన్నాడు. అలాగే ఈ ప్రసంగం చేశాను కానీ ఇంకోలా కామెంట్ చేశారు. నన్ను గ్రంథం ఏం చెప్తుందో అదే. అతడు నీ సౌందర్యమును కోరిన వాడు అతనికి నమస్కరించుము. అతడు సౌందర్యాన్ని కోరిన వ్యక్తి దగ్గర ఏం చేసుకోవాలా? అలంకరించుకోవాలి. ఇప్పుడు ఇతరులు ఆకర్షితమయ్యేలాగా అలంకరించుకోకూడదు, పురుషులైనా స్త్రీలైనా. ఏమండి, యెషయా గ్రంథము 3వ అధ్యాయం. యెషయా గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనమండి. మరి యెహోవా సెలవిచ్చిందేమనగా, అదిగోండి సియోను కుమార్తెలు ఎవరన్నాడు? గర్విష్ఠులు. సియోను అంటే క్రీస్తు ప్రభు సంఘం. సియోను కుమార్తెలు గర్విష్ఠుడు అండి. మెడచాచి నడచడం ఎలాగుంటుందండి? మీకు ఎవరికైనా వచ్చా నడక? ప్రసంగం అయ్యాక నడవండి చూస్తాను. మెడచాచి నడుస్తారట. మెడచాచి నడుచుచు, ఈ చూపులు ఎలాగుంటాయో తెలియదు, వార చూపులు చూస్తారట. చూచుచు ఈ నడక ఎలాగుంటుంది విజయ్? కులుకుతో నడుతుమేటి? కులుకుతో నడుస్తారంట. నడుస్తూనే ఉంటారు, వాళ్ళు కొనుక్కుంటూ ఉంటారా? ఇద్దరు నడిచి వెళుతుంటే భార్యాభర్తలు ఎలా ఉంటుందండి? చక్కగా వెళ్తూ ఉంటారు. ఎన్ని రోజులు నడుస్తారు అలా కలిసి? ఇద్దరు సంతోషంగా ఉన్నంతకాలం నడుపుతారు. ఏమండి, కొన్నిసార్లు నువ్వు ముందు వెళ్ళిపో, నేను తర్వాత వస్తానంటూ ఉంటాను. ఇలాగ నడవడం ఇష్టం లేదా? అలా కాదు, ఏదో పని ఒత్తిడిని బట్టి. ఒక ఫ్యామిలీ అంటే ఇద్దరు వెళితేనే అది ఏమంటాం? ఫ్యామిలీ. వాళ్ళ నడక ఎలా ఉంటుందంటే కులుకుతో నడుచుచు తమ అదిగోండి కాళ్ళ గజ్జలను ఏం చేస్తారండి? మోగిస్తారు. ఓ రోజు ఆరాధనలో, ఇదిగో ఈయన మగపిల్లడు కాబట్టి ఈయన ఇబ్బంది లేదు, అది ఇప్పుడు ఆడపిల్ల అనుకోండి, కాళ్ళకి ఏమైనా కట్టారనుకోండి, డబ్ అని ఏం చేస్తూ ఉంటాడా? అప్పుడు మనం అందరం ఈ ప్రసంగం అనేసి ఎటు చూడాలా? ఆ రోజు అదే చెప్పాను నేను. ఆరాధనకు వచ్చినప్పుడు కాళ్ళు పట్టీలు తీసేసి రండి అన్నాను. శబ్దం లేని ఎట్టుకోవచ్చు కదా. ఆ శబ్దం ఉన్నాయన్నా తరచుగా శబ్దం వచ్చేయగలదు. అటు ఇటు నడుతుంటే ఇంకా ఏమవుతుంది? డిస్టర్బ్ అయిపోతుంది. నువ్వు డిస్టర్బ్ లేకుండా వచ్చి కూర్చుంటే ఇబ్బంది లేదు. ఈ పిల్లలు ఏం చేస్తారంటే గంతులు వేస్తూ ఉంటారు కాబట్టి ఆ శబ్దం ఎక్కువ వస్తూ ఉంటుంది. పెద్దలు ఏం చేస్తారంటే ధరించుకుంటారు, శుభ్రంగా కూర్చుంటారు, దానిలో సమస్య లేదు. కాళ్ళ గజ్జలు పెట్టుకుని ఇక్కడి నుంచి సెంటర్ దాకా మోగించుకుంటూ వెళ్ళామనుకోండి, ఎలాగుంటుంది? నమ్మట అర్థం అవ్వలేదు మీకు? ఇప్పుడు ఆ శబ్దం మీద అనేకులు ఏం చేస్తారు? చూస్తూ ఉంటారు. అలా జరిగించిన రోజుని ఏమన్నాడు చూడండి,
కాబట్టి ప్రభు సియోను కుమార్తెలను నడితిని అప్పుడు బోడుగుని చేసేస్తానన్నాడు, వదిలిపోదు. అంటే ఇప్పుడు మనకి ఏమర్థం అవుతుందంటే, ఇతరులు ఆకర్షింపబడేలాగా ఏం చేసుకుంటారో అలంకరించుకుంటారు. ఎవరి తత్వం అది? గర్విష్ఠుల యొక్క తత్వం. గర్విష్ఠుల యొక్క తత్వం. ప్రియమైన దేవుని వాళ్ళారా, మరో మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. దేవుని మాట వినరు. గర్విష్ఠులు ఎవరి మాట వినరు? అందరి మాట వింటారు కానీ ఎవరి మాట వినరు? దేవుని మాట వినరు. అప్పుడప్పుడు మన పిల్లలకు చెప్తూ ఉంటాం, రే నువ్వు ఎవరి మాట వినాలి నాయన? దేవుని మాట. అమ్మా దేవుని మాట వినాలి. ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము 17వ వచనం. అయినను ఆ మాట విననోళ్ళని ఎడల మీ గర్వమును బట్టి. చూసారా, దేవుని మాట వినరండి. దేవుని మాట వినకపోతే దేవుడు ఎదురుగా ఏడుస్తున్నాడు, చాటున ఏడుస్తున్నాడు. మీరు ఎప్పుడన్నా నా మాట వినలేదు అనుకోండి, మళ్ళీ అందరి ముందు ఏడుతాం, ఎందుకని ఇంటికి వెళ్ళి ఏడుతాను. ఎందుకు మరి? ఏంటి ఈవిడ అసలు నా మాట వింటలేదు, నా మాట వింటలేదు, ఇలా తయారయ్యారేటి? మరి సంఘమును గురించినటువంటి చింత ఉండదా నాకు? ఉండదా? పౌలు భక్తుడు ఏమన్నాడు? కపట సహోదరులను గురించిన చింత ఉంది, సంఘమును గురించిన చింత ఉంటుంది. మెయిన్ సంఘమును గురించే కదా. దేవుడు ఎక్కడ ఎడుతున్నాడని ఉంది. ఎందుకని? ఉత్తిని ఎడుతున్నాడా? మాట విన్నందుకే. అంతే. మాట వినకపోతే ఏడుస్తాడు ఆయన. దేవుని మాట వినరండి. వినని వారు ఎవరని గ్రంథం చెప్తుందండి? గర్విష్ఠులండి. మరో సంగతి ఏంటంటే, మేలు చేసిన దేవుణ్ణే మర్చిపోతారు. అంటే కృతజ్ఞత ఉండదు. హోషేయ గ్రంథము 13వ అధ్యాయం 5 నుంచి వద్దాం. లేక మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను నేనే. తరువాత వారికి మేత దొరక వారు తిని తృప్తి పొంది గర్వించి నన్ను ఏం చేశారు? మర్చిపోయారు. మేలు చేసిన దేవుణ్ణి ఏం చేస్తారండి? అండి మనం దేవుణ్ణి ఎప్పుడైనా మర్చిపోతామండి? అంతమానం ఒక పాట గుర్తు చేసుకుంటాం. ఏంటది? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏ సందర్భంలోనే పాట పాడుకుంటాం. మన ఇంట్లో ఏదైనా దేవుడు మేలు చేశాడు అనుకోండి, మన పిల్లల విషయంలో మేలు చేశాడు అనుకోండి, వారం అంతా బాగోలేదు, ఆదివారం గుడికి వచ్చాం, కుటుంబం అంతా నీ సందులో ఆరాధన చేసుకుంటున్నారు. ఇది దేవుడిని చేసిన మేలే. అనేకులు చాలా ఇబ్బందులు పడుతున్నారు, కానీ మనల్ని దేవుడు ఇలా క్షేమంగా ఉంచారంటే ఆయన చేసినటువంటి ఉపకారం ఇదండి. ఆయనకి ఏం చెల్లిస్తాం ఇవాళ చేసిన మేలుకి? ఆయన చేసినటువంటి మేలుకి మనం చెల్లించేదంటే కృతజ్ఞతగా ఇదిగో ఆరాధన చేస్తున్నావు, ఇంకా ఇదో కృతజ్ఞతగా చెల్లిస్తావు, కొన్ని అర్పణలు ఇస్తాం. దేవుడు నన్ను కాపాడాడు, నా కుటుంబాన్ని క్షేమంగా ఉంచాడు, నాకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, తినడానికి ఆహారాన్ని ఇచ్చాడు. ఏమండి, పాలు లేక, నీళ్ళు లేక, ఆహారం లేక, నీటి వరదలో మునిగిపోయి అందరూ బాధపడుతున్నారు, మీకు తెలుసు ఏమండి. మనం చెప్తున్నట్టే మాకు ఆశ్చర్యం వేసింది. మాకాలు కంటే ఎక్కువ బురదలో వెళ్ళి పాలు ప్యాకెట్లు నీళ్లు ఇచ్చారంట పిల్లలు. వెళితే వాళ్ళు ఎంత అల్లాడుతున్నారో చూడండి. పసిపిల్లలు, గర్భిణీ స్త్రీలు, వృద్ధులు. ప్రియమైన దేవుని వాళ్ళారా, మేలు చేసిన దేవుణ్ణి ఏం చేస్తారండి? మర్చిపోతారండి. మరొకటి ఏంటంటే తర్కవాదాలు చేస్తారు. తర్కం చేస్తారండి. తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము, తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం చూస్తే, వాడేమీ ఎరుగక తర్కములను గూర్చియు వాగ్వాదములను గురించి వ్యర్థముగా ప్రయాసపడుచు ఏమవుతాడు? గర్వాంధుడగును. తర్కం అండి, తర్కవాదం అనేది ఒకటి ఉంది. ఏ మాట కూడా ఒప్పుకోడు, ఏ మాట ఒప్పుకోదామా. మనం ఒకటంటే తర్కం ఇంకా అలా సాగుతూనే ఉంటుంది. దీనిలో ఏమనొచ్చాడని హేతువాదులు అనొచ్చా, నాస్తికులు అనొచ్చా? ఆస్తికులు ఉన్నారు, నాస్తికులు ఉన్నారు. నాస్తికులేమో దేవుడు లేడంటారు, ఆస్తికులేమో ఉన్నాయని అంటారు. ఓ రోజు నాస్తిజం గురించి కూడా చెప్పాలనుకుంటున్నాను మీకు.
ఏమండి అసలు నాస్తికులు అంటే అసలు ఎవరు నాస్తికులు అంటారు? ఇటువంటి సంగతులన్నీ కూడా ఎంతో జ్ఞానం మీకు చెప్పాలనేటువంటి ఆలోచన ఉంటుందండి. కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, చివరి సంగతిగా మనం ఆలోచన చేస్తున్నాము. ఇది ఎలా ఉంటుందంటే, గర్విష్ఠులు ఎలా ఉంటారంటే, చివరి సంగతి మొట్టమొదటి నుంచి ఏం చూసాం చెప్పండి. మాటలు ఎలా ఉంటాయి? వాళ్ళు గర్వంగా ఉంటాయి, చెడిపోయిన ప్రవర్తన కలిగి ఉంటారు, కఠిన హృదయం కలిగి ఉంటారు, లోబడక జీవిస్తారు, అపహాస్యం చేస్తూ ఉంటారు, సులువుగా అబద్ధం ఆడతారు, గుంటలు తవ్వుతారు, కీడు చేయాలని ఆలోచన కలిగి ఉంటారు, జగడమాడతారు, ఇతరులకు ఆకర్షితమయ్యే విధంగా అలంకరించుకుంటారు, దేవుని మాట వినరు, మేలు చేసిన దేవుణ్ణే మర్చిపోతారు, తర్కవాదాలు చేస్తారు. చివరి విషయానికి వస్తున్నాం. ఇప్పుడు చెప్పిన ఈ పాయింట్లన్నీ కూడా ఇందులో ఏదైనా మనలో ఉంటే కనుక, లేకపోతే దేవుని స్తోత్రం, ఒకవేళ ఉంటే కనుక మనలో ఏమున్నట్టు ఉన్నట్టు. ఈ చివరి సంగతి ఏంటంటే, ఇతరులను పోల్చుకుని జీవిస్తారు, ఇతరులను పోల్చుకుంటారు. ఎలా ఉంటుందంటే, ఇది ఫలానా వ్యక్తి అలా ఉంది కాబట్టి నేను ఎలా ఉండాలా, ఫలానా ఆయన అలా ఉన్నాడు కాబట్టి నేను ఎలా ఉండాలా, వాడు ఎవడో సినిమాలో కటింగ్ వేయించుకుంటాడు, వీడు ఇక్కడ వేయించుకుంటాడు ఆ కటింగ్, లేకపోతే 2 గీతలు ఎడతాడు అటు. మనం చెప్పాను ఎట్టొచ్చేద్దని, మళ్ళీ పెట్టించవా, మానే వద్దు ఏమండి. ఆడు సిరిగిపోయిన ప్యాంట్ వేసుకున్నాడు అనుకోండి, ఈడు కూడా ఏం వేసుకుంటాడు? సిరిగిపోయిన ప్యాంట్ వేసుకుంటాడు. ఎందుకు వేసుకోవాలి? ఏమీ లేవు. ఒకప్పుడు మేమందరం వేసుకోలేదా? ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం మేము లేమా? ఇప్పుడు ఈ పిల్లలకి ఫ్యాషన్ వచ్చేసి స్టైల్ అంటూ ఉంటారు. రైట్. ఒకవేళ వాళ్ళు ఎదిగే వరకు ఏదో వాళ్ళ ఆనందం కోసం మనం ఏదో చేస్తున్నాంలేండి. మన భక్తి జీవితానికి చాలా జాగ్రత్తగా ఉండవలసిన విషయం ఏంటంటే, ఇతరులను పోల్చుకుంటున్నావేమో జాగ్రత్త. ఎవరిని పోల్చుకోకు. నీ ప్రక్కన కూర్చున్న నీ సహోదరుని పోల్చుకోకు, నీ ప్రక్కన కూర్చుని నీ సహోదరుని పోల్చుకోకు. లోకాసు వార్త 18వ అధ్యాయం. లోకాసు వార్త 18వ అధ్యాయము 11వ వచనం. పరిసయ్యుడు నిలవబడి, దేవా నేను 18 అన్నానా 11 అన్నానా చదవండి. పరిసయ్యుడు నిలవబడి, దేవా నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులని, ఇతర మనుషుల వలనైనను ఈ ఎవరిని పోల్చుకుంటున్నాడు ఇతను? ఇంకా ఎవరున్నారు అతని మనసులో? ఇంకా కొందరు ఉన్నారు చూడండి అక్కడ. అతని మనసులో ఇంకా కొందరు ఉన్నారు. చోరులను అనడంటే నేను ఎవరిలాగా లేను, దొంగలాగా లేను. నువ్వు దొంగలాగా లేనని చెప్పాలేటి? నేను ఫలానా వ్యక్తిలాగా లేనని చెప్పుకోవాలా? నేను చోరులను, నేను అన్యాయం చేయట్లేదు ఎవరికి, నేను వ్యభిచారం చేయట్లేదు చెప్పనవసరం లేదు. ఇతర మనుషుల వలనైనా ఇంకెవరైనా ఉంటే వాళ్ళకి లాక్కోలేను, ఈ సుంకరి వలనైనా ఉండనందుకు. అంటే ఎవరిని పోల్చుకుంటున్నాడు ఇతను? ఇతరులను పోల్చుకుంటున్నాడు. నువ్వు ఇతరులు పోల్చుకోక భక్తి విషయంలో. నీ భక్తి ఏదో నువ్వు చేసుకో, నీ విశ్వాసం మీద నీదే. ఇప్పుడు ఎవరికి ఉండే బాధలు వాళ్ళకు ఉంటాయి. దేవుని ఆలయంలోకి వచ్చి దేవుని అడుగుతారు. అందరికి ఒకే సమస్యలు ఉన్నాయా? ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది. అన్నాకున్న సమస్య వేరు, రూతుకున్న సమస్య వేరు, యాకోబుకున్న సమస్య వేరు, ఇస్సాకున్న సమస్య వేరు. వాళ్ళందరికీ కూడా అన్ని సమస్యలను దేవుడు ఏం చేశాడు? పరిష్కారం చేశాడు. నీకున్న సమస్య వేరు. ఇతరులు నువ్వు ఎందుకు పోల్చుకుంటున్నావు? వాళ్ళు దొంగతనం చేస్తున్నారు, నేను చేయట్లేదు. నువ్వు చేయట్లేదు కాబట్టి నువ్వు దేవుడి దగ్గర పోల్చుకునే అవసరంలే. ఇతని కాన్సెప్ట్ అంతా ఎవలాగా ఉందంటే, ఎవరి మీద ఉందండి? ఈ పరిసయ్యుడి మనసు అంతా సుంకరి మీద ఉంది. అంతేనా? సుంకరి మీద ఉంది. ఒక్కొక్కరి మీదే కాన్సన్ట్రేషన్ చేస్తారు. ఆ వ్యక్తిని మనం చేసుకునే అవసరం లేదు. ఒక అలా చేస్తున్నావు అంటే కనుక నీలో నాలో ఏమున్నట్టు చెప్తుంది గ్రంథం. ఏమంటే అందుకే పౌలు గారు అంటాడు, నేను ఎవరిని పోల్చుకోలేదు బాబు, ఎవరిని పోల్చుకున్నాను? నేను క్రీస్తుని పోల్చుకున్నానంట. క్రీస్తుని పోల్చుకున్నానంట. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇతరులను పోల్చుకొని జీవిస్తారు. ఈరోజు మన పాఠం ఏంటండి? గర్విష్ఠుల యొక్క లక్షణం. ఇప్పుడు గర్వం ఉంటే ఏం జరుగుతుందో చూడండి. సామెతల గ్రంథం
16వ అధ్యాయం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనం. నాశనమునకు ముందు ఏమో నడుచును, గర్వము నడుచును. నాశనానికి ముందు ఏమి నడుస్తుందండి? గర్వము. అంటే ఇప్పుడు గర్వం ఉందంటే నెక్స్ట్ ఏదో వస్తుందని? నాశనం వస్తుందంట. నాశనం వస్తుందంట. 29వ అధ్యాయము 29వ అధ్యాయము 23వ వచనం. ఇది మార్కర్తో హైలైట్ చేసుకోండి దీన్ని. ఈరోజు ఈ ప్రసంగానికి ముగింపు మాట ఇది. ఎవని గర్వము వాడిని ఏం చేయను. కనుక వినయ మనస్కుడు ఘనతను, వినయంతో ఉన్నాడు యేసు, ఘనతనుందాడు. మనము కూడా వినయంతో ఉన్నాం, ఘనపరచబడతాం. దేవుడు ఎక్కడున్నా మనల్ని ఘనంగానే ఇచ్చాడండి. నిజంగా గత దినాల్లో సుమారు 4 నెలల మనం చాలా ఇబ్బంది పడ్డాం. 5 నెలల. మరి నిజంగా మహోన్నతుడైన దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడో. లక్షల ఖర్చు అయినాయి, ఖర్చు పెట్టారు పెద్దలు రంగారావు గారు. కానీ దేవుడు చేస్తాడు. ఆయన మానసికంగా ఎంత నలిగిపోరో మనకు తెలుసు. తగ్గించుకున్నాం. గర్వంతో ఎన్నో మాటలు చెవిన పడ్డాయి. వారు ఎన్నో అనుకున్నారు, అవన్నీ మనకు సంబంధం లేదు. వాళ్ళు దేవుడే చూసుకున్న వాళ్ళు అన్న మాటలన్నిటిని దేవుడికి అప్పగించేసారు. ఈరోజు మన పాఠాన్ని బట్టి మనం ఎటువంటి మనసుతో ఉందాం? వినయ మనస్సు. ఏది ఉండకూడదు, గర్వం ఉండదు. ఇందులో నాకు ఒక పాయింట్ నచ్చింది అన్నవాళ్ళు ఒక పాయింట్ ఎవరైనా చెప్పండి, ప్రార్థన చేస్తాను. ఎవరికి ఏది నచ్చలేదా అమ్మా? ఏది నచ్చలేదు? ఓకే, ఒక పాయింట్ అన్నా ఒకసారి జ్ఞాపకం చేయండి. ఎవరైనా పర్లేదు. దేవుని మాట వినరు. ఎవరో గర్విష్ఠులు. మనము దేవుని మాట వింటున్నాము అంటే మనలో ఏమి లేనట్లు. ఇంకోటి, ఎవరైనా మేలు చేసిన దేవుణ్ణి ఏం చేస్తారో మర్చిపోతారు. ఇంకో మాట, ఇంకేంటి మీకు నచ్చలుగా? సరే, టోటల్గా మనలో ఏముండకూడదో? గర్వం ఉండకూడదు. కనుక వినయ మనస్సుతో ఉందాం. దేవుని అనేకమైన దీవెనలు పొందుదాం. మంచి మాట చదివారు ఇందాక. ఎవరతను? హిజ్కియా సర్వ ప్రయత్నాల్లో ఏం చేశాడు? అభివృద్ధి పొందాడు. కనుక మన ప్రయత్నాల్లో కూడా దేవుడు, యవనస్తుల ప్రయత్నాలు ఉన్నాయి, మీ ప్రయత్నాలు ఉన్నాయి, మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా దేవుడు మిమ్మల్ని వృద్ధి పొందించాలని ఈ మాటలు హెచ్చరిస్తున్నారు. ముగిస్తున్న మీ అందరికీ వందనాలండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మనుషులుగా మాలో ఏ లక్షణాలు ఉంటే మేము గర్విష్ఠులుగా పరిగణించబడతామో ఈ మాటలు తండ్రి మాకు తెలియచేశారు. ఒకవేళ అటువంటి స్వభావాలు మాలో ఉంటే మేము విడిచిపెట్టుకుని వినయ మనస్కులుగా జీవించే మనసు దయచేయి. గర్వం వలన మేలైతే లేదు కానీ కీడే కనపడింది. ఆ కీడు కలిగించేటువంటి లక్షణం మాలో ఎందుకు ఉండాలి అని మేము ఈరోజు నీ లేఖనాలను బట్టి హెచ్చరిక చేసుకున్నాం. నీరు కట్టి ఫలింపచేయండి, అందరిని దీవించండి, మిగతా మేలుకరంగా మార్చండి. మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. మనందరము లేచి నిలబడి